ఓం గం గణపతివే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం లలితా సహస్రనామాలలోని 53వ శ్లోకం యొక్క అర్థం అని చూద్దాము. అయితే ముందుగా అయితే వీడియో ముందు లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. లలితా సహస్రనామాలలోని 53వ శ్లోకాన్ని తెలుసుకుందాము. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి గుణప్రియ. ఈ శ్లోకంలో మొత్తం మనకి 7 నామాలు ఉన్నాయండి. 205వ నామము సర్వ యంత్రాత్మిక అంటే అమ్మ లలితా త్రిపుర దేవి అన్ని యంత్రములు తన స్వరూపముగా కలిగినది అని అర్థము. ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని యంత్రాలకి ఆత్మస్వరూపంగా ఉన్నది. అసలు యంత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం. అయితే ముందు శ్లోకంలో మనం అన్ని మంత్రముల స్వరూపము అమ్మే అని మనం తీసుకున్నాం కదా. మంత్రము బీజాక్షరములు సముదాయం. ఆ మంత్రం యొక్క బీజాక్షరములు పవిత్రమైనటువంటి రేఖాకృతమై ఉంటుంది. అదే యంత్రము. మననం చేయడం ద్వారా రక్షించేది మంత్రము. ఆ మంత్రమును యంత్రమును ఉంచి శక్తివంతం చేస్తారు. ఆ యంత్రానికి ఎన్నో ఉపచారములతో పూజ చేస్తారు. అంటే యంత్రములు మంత్రశక్తికి రూపములు వంటివి. మంత్రము శబ్ద రూపము అక్షర రూపము అయితే యంత్రము ఏ రేఖాకృత రూపము. ఈ యంత్రములు సుదర్శన యంత్రము, లక్ష్మీ యంత్రము, విష్ణు యంత్రము, గణేష్ యంత్రము, శ్రీ యంత్రము. శ్రీ యంత్రము అంటే యంత్రరాజం శ్రీచక్రము అని అర్థము. ఈ శ్రీచక్ర నివాసిని బుద్ధి స్థానంలో కొనుగోలు ఉంటుంది అమ్మ లలితాంబి. అంతేనా, మానవ శరీరం కూడా ఒక యంత్రమే. హృదయం కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం, ఇవన్నీ కూడా వాటికవే ఎలా జరుగుతున్నాయి? ఎలా అయితే గడియారం తిరగడానికి బ్యాటరీ అవసరం అవుతుందో అలానే ఈ శరీరం అనే యంత్రం సక్రమంగా నడుస్తుంది అంటే ఆ యంత్రానికి జీవం పోసేది అమ్మే. అందుకే అమ్మని సర్వ యంత్రాత్మిక అన్నది. 206వ నామము సర్వతంత్ర రూప అంటే అన్ని తంత్రముల స్వరూపము తానే ఉన్నది అమ్మ అని అర్థం. తంత్రము అంటే విధానము. అమ్మను మంత్ర రూపంలో జపము, యంత్ర రూపంలో ఆ మంత్రాన్ని మెచ్చి ఇప్పుడు ఆ యంత్రాన్ని ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలి, పూజా విధానము, ఇలా మంత్రము యంత్రముల యొక్క విధి విధానము తెలియజేస్తున్నది తంత్రము. ఇంకా తంత్రము అంటే చాలా మందికి ఇదేదో కొత్త పదము భయంగా అనిపించవచ్చు. కానీ తంత్రము అంటే విస్తరింపజేసేది, విజ్ఞానాన్ని జ్ఞానాన్ని విస్తరింపజేసే శాస్త్రము తంత్రము. అలా ఏది విజ్ఞానాన్ని విస్తరిస్తుందో, ఆత్మను పరమాత్మతో అనుసంధానిస్తుందో అది తంత్రము. అంతేనా, సృష్టిని నడిపే రహస్య విధానం కూడా తంత్రమే. ఉదయం సూర్యోదయం నుండి రాత్రి సూర్యాస్తమయం, సృష్టి స్థితి లయ, ఈ 3 ప్రక్రియలు, ఋతువులు మారటం, ఇలా అన్ని కూడా అమ్మను కలిగించే తంత్రములే. అందుకే అమ్మను సర్వతంత్రాత్మిక అని. తర్వాత నామము మనోన్మణి అంటే మననం చేస్తున్నప్పుడు మనసును దాటి ఉన్న స్థితి అని అర్థము. మన అంటే మనస్సు, మనోన్మణి అంటే మనసు లేని స్థితి, అంటే ఆలోచన లేని స్థితి. సాధారణంగా మనసు ఎప్పుడు ద్వంద్వంలో ఉంటుంది, పూర్తిగా చంచలంగా ఉంటుంది. ఎక్కడైతే మనసు సంకల్ప వికల్పంకు లోను కాకుండా ఏ ఆలోచనలు లేకుండా ఏ విషయంలో పట్టించుకోకుండా ఉంటుందో ఆ స్థితి మనోన్మణి. అంటే మనసు ఒక చోట నిశ్శబ్దం ఉంటుంది. అక్కడి నుంచి ప్రారంభమయ్యే పరమ చైతన్యము పూర్తిగా ధ్యానంలో మనసు నిర్మలమయ్యే ఒక స్థితి. అది అంత సులభతరం కాదు, అది సాధనలో వస్తుంది. అందుకే అమ్మని మనోన్మణి అన్నారు. తర్వాత నామం మహేశ్వరి అంటే మహేశ్వరుని యొక్క శక్తి స్వరూపము అమ్మవారు మహేశ్వరి అని అర్థం. ఓంకారము 3 అక్షరాల సంయోగం. అది ఆ ఉ మా. సో మొదటి నాదము ఓంకారము. ఇందులో అకారము బ్రహ్మస్వరూపము, ఉకారము హరిస్వరూపము, మకారము రుద్రస్వరూపము. మహేశ్వరి అంటే అర్ధమాత్ర. అర్ధమాత్ర అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఓం అని మనం అనేటప్పుడు ఆ చివరిలో వచ్చినటువంటి మనకి కనిపించని వినిపించని నిశ్శబ్దని మహేశ్వరి అని అర్థం. తర్వాత నామము 209వ నామము మహాదేవి అంటే మహోన్నతమైనటువంటి శక్తి అని అర్థం. మహాదేవి అంటే అందరికంటే గొప్పది. అమ్మకు సాటి అయినది మరొకటి లేదు. బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నా, విష్ణుమూర్తి పాలిస్తున్న, శివుడు లయ చేస్తున్న, వాళ్ళందరికీ శక్తినిచ్చేది 3 దేవతలకు మూలమైన దేవి మహాదేవి స్వరూపమైనటువంటి జగదాంబిక లలితాదేవి అని అర్థం. తర్వాత నామము 210వ నామము మహాలక్ష్మి అంటే గొప్ప సౌభాగ్యవతి, సంపదల సమాహారము అని అర్థం. సృష్టిలో ఉన్నటువంటి అన్ని ఐశ్వర్యాలు లక్ష్మియే కదా. క్షీరసాగర మదర సమయంలో పాల సముద్రంలో కమలంపై వెలిసిన శ్రీ మహాలక్ష్మి. అందుకే అమ్మను సముద్ర తల్లి, పద్మిని, కమలాసన అని.
అమ్మ చేతిలో ఉన్నటువంటి కమలము, ముఖములో కరుణ ఇవన్నీ కూడా సంపద, శాంతి, శుభసూచకాలు. కొల్హాపురంలో ఉన్నటువంటి మహులుడు లేదా కోలాసురుడు అనే రాక్షసుని సంహరించి కోలాసుర భయంకరిగా కొల్హాపురంలో మహాలక్ష్మిగా కొలువైంది శ్రీ మహావిష్ణువుకు పట్టపురాణిగా అష్టలక్ష్ముల రూపంలో సమస్త కోటి జీవులకు ధైర్య, ధాన్య, విద్యాది సకల ఐశ్వర్యాల ప్రదాత అమ్మ. శివపురాణంలో శివుడి తొడపై కూర్చున్నటువంటి మహేశ్వరి పేరు మహాలక్ష్మి అని చెప్పబడింది. అలా ఈ సృష్టిలో లక్ష్మీప్రదమైనటువంటి ఏ రూపమైన మహాలక్ష్మియే కదా. అందుకే అమ్మని ఇక్కడ మహాలక్ష్మి అన్నారు. తర్వాత నామం మృడప్రియ అంటే శివుడికి ప్రియమైనటువంటి. మృదుడు అంటే శివుడు, దృఢ అంటే సుఖము, ఆనందము. ఆనంద స్వరూపుడు, కరుణామయుడు శివుడు. ఆ శివుడిని అంటే మృడునికి ప్రియమైనది కాబట్టి అమ్మను మృడ ప్రియ అని కీర్తించారు. మృడు ఆనంద స్వరూపుడు, సకల ప్రాణులకు సుఖాలని కల్పిస్తాడు. అంటే అమ్మ కూడా ఆనంద స్వరూపుడు. అమ్మను మృడప్రియ అని ధ్యానించిన వారికి బాధను తొలగించి ఆనందాన్ని, దుఃఖమును తొలగించి సుఖాన్ని అర్థమైంది కదండి. మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి నచ్చింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను లైక్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.